వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ ఆటోటెక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనతో పాటు ఉన్నాయి బజాజ్ పల్సర్ N160, N150. ఫ్రెండ్స్, బజాజ్ కంపెనీ ఈ 2 బైక్స్ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ వీడియోలో ఏమేమి అప్డేట్స్ వచ్చాయో ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ లేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బజాజ్ పల్సర్ N160 ఇన్ డీటెయిల్గా అయితే రివ్యూ చేస్తాను. బజాజ్ పల్సర్ N150 రివ్యూ వీడియో కూడా చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ 2 బైక్స్ కంపారిజన్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉంది. ఈ 2 వీడియోస్ చూసాక కంపల్సరీ వీడియో అయితే చూడండి. సో దట్ మీరు ఏ బైక్ తీసుకోవాలో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలి. రీసెంట్గా అయితే నేను పల్సర్ N150 వీడియో చేశాను కదా, దానికైతే చాలా కామెంట్స్ అయితే వచ్చాయి. ఒకసారి కామెంట్స్ మీకు డిస్ప్లే చేస్తే చూడండి. చాలామంది అయితే అన్న నేను ఈ బైక్ ఎప్పుడు వచ్చింది, నేను రీసెంట్గానే 1 వీక్ బ్యాక్ బైక్ తీసుకున్నాను, అప్డేట్ గురించి నాకు తెలియదు, షోరూమ్ వాళ్ళు కూడా చెప్పలేదు. ఇంకొంతమంది అయితే వన్ మంత్ బ్యాక్ తీసుకున్నాను, నాకు అప్డేట్ గురించి తెలియదు, షోరూమ్ వాళ్ళు అయితే చెప్పలేదు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే బైక్ షోరూమ్కి వచ్చేదాకా షోరూమ్ వాళ్ళకైతే తెలియదు అనమాట. అవి ఎలా తెలుసుకోవాలని నన్ను అడిగితే, మీరు బైక్ కానీ కార్ కానీ కొనే ముందు కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి. ఎందుకంటే మినిమం బైక్ కొనాలంటే మనం 1 lakh రూపీస్ అయితే స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఆ మనీ అనేది వేస్ట్ కావద్దు అనుకుంటే మనం రీసెర్చ్ చేసి కరెక్ట్ మనకు సూట్ అయ్యే బైక్ అయితే తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో వీక్లీ మనకి ఆటోటెక్ న్యూస్ అయితే వస్తుంది. సో ఆ న్యూస్లో అయితే ఆటోమొబైల్ ఫీల్డ్లో ఏమేమి కొత్త బైక్స్ వస్తున్నాయి, కొత్త కార్స్ అనేవి లాంచ్ అవుతున్నాయో ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అవన్నీ మనకి ప్రతి వీకెండ్లో అయితే వస్తాయి, ప్రతి మంత్ ఎండ్లో కూడా వస్తాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో చూసే టైం నాకు లేదు, నాకు అప్డేట్స్ తెలియాలి అనుకుంటే వెంటనే నేను కింద డిస్క్రిప్షన్లో మనకి టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. దాంట్లో అయితే జాయిన్ అయిపోండి. డైలీ అప్డేట్స్ అయితే అందులో పుష్ చేస్తాను. మీరైతే చూసి మీకు సెట్ అయ్యే బైక్ కానీ కార్ కానీ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసింది బజాజ్ పల్సర్ N160. ఒకసారి ఈ బైక్ కీస్ చూడండి. కీస్ యొక్క డిజైన్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు. కీస్ పైన మనకి బజాజ్ లోగో అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ బైక్ని స్టార్ట్ చేసి సౌండ్ బీట్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఈ బైక్ సౌండ్ బీట్ విన్నారు కదా, మీకు సౌండ్ బీట్ ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా ఈ బైక్ గురించి ఇన్ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ చూసినట్టయితే ఫ్రంట్ ప్రొఫైల్ డిజైన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బైక్లో మనకి షార్ప్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ రైట్ సైడ్లో అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి రెడ్ అండ్ వైట్ గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డూమ్ డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్లో మనకి రోబోటిక్ ఫేస్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ 2 అయితే ఐస్ లెక్క కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ వచ్చేసి మౌత్ లెక్క కనిపిస్తుంది కదా. ఈ 2 అనేది పైలట్ ల్యాంప్స్ అనమాట. ఫెండర్ విషయానికి వస్తే మనకి స్టైలిష్ ఫ్రంట్ ఫెండర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకి ఫ్రంట్ ప్రొఫైల్లో ఈ బైక్లో మోస్ట్ అట్రాక్టివ్గా కనిపించాయి. నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ చూసినట్టయితే ఈ బైక్ సైడ్ ప్రొఫైల్లో మోస్ట్ అట్రాక్టివ్గా కనిపించేది దీని ట్యాంక్ అనమాట. ట్యాంక్ అయితే స్టైలిష్ ప్యానల్తో అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇక ట్యాంక్ పైన మనకి పల్సర్ బ్రాడ్జింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడక్కడ చూసినట్టయితే మనకి వైట్ అండ్ రెడ్ గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి N160 స్టిక్కరింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ సైడ్ ప్రొఫైల్ బాగా కనిపించేది ఏంటంటే ఇంజన్ కోల్ అనమాట. ఈ బైక్ కి మనకి స్టైలిష్ ఇంజన్ కోల్ అయితే ఇస్తున్నారు. ఇంకోటి ఫెండర్ కూడా మనకి ఈ బైక్ కి స్టైలిష్ ఫ్రంట్ ఫెండర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిపైన మనకి ABS స్టిక్కర్ డ్యూయల్ ఛానల్ అయితే రాసి ఉంది. నెక్స్ట్ మనం రేర్ ప్రొఫైల్ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ రేర్ ప్రొఫైల్లో మనకి స్టైలిష్ టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ బైక్ రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే ఈ బైక్ రైట్ సైడ్లో మనకి సేమ్ లెఫ్ట్ సైడ్లో ఏ విధంగా అయితే గ్రాఫిక్స్ ప్రొవైడ్ చేస్తారో రైట్ సైడ్లో కూడా అదే గ్రాఫిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్లో మోస్ట్ అట్రాక్టివ్గా కనిపించింది ఏంటంటే దీని సైలెన్సర్ అనమాట. ఈ బైక్లో మనకి సైలెన్సర్ అయితే అండర్ బాడీ సైలెన్సర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సైలెన్సర్ అయితే బయటికి కనపడదు, ఇక్కడ బాడీ కింద అయితే ఇవ్వడం జరిగింది. సో దట్ మనకి ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ క్లారిటీగా కనిపిస్తుంది. సో దట్ మనకి డిజైన్ పరంగా బైక్ అనేది మోస్ట్ స్పోర్టీగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంజన్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దానిపైన మనకి బజాజ్ స్టిక్కరింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే ఇందులో మనకి అప్రాక్సిమేట్లీ 160cc 4-stroke సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఇంజన్ అనేది మనకి 16 PS మ్యాక్సిమం పవర్ని 14.6 Nm మ్యాక్సిమం టార్క్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే యూజ్ చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 2 పైలట్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే మనకి హెడ్ లైట్ అనమాట. ఈ బైక్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హెడ్ లైట్ అనమాట. ఈ బైక్ లో మనకి ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. MT-15 లో ఏదైతే లైట్ ఇచ్చారో అదే లైట్ ఇస్తున్నారు. కాకపోతే MT-15 తో కంపేర్ చేసి ఈ బైక్ లో పెద్ద లైట్ అయితే వస్తుంది. లైట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది MT-15 తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ మనం రేర్ లైటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ రేర్ లో మనకి స్టైలిష్ LED టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ బైక్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ లో చూసినట్లయితే మనకి సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి డ్యూయల్ డిస్క్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 300mm డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ లో చూసినట్లయితే 230mm డిస్క్ బ్రేక్ అయితే యూస్ చేశారు. మనకి ఫ్రంట్ అండ్ రేర్ లో మనకి ఏబిఎస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఈ బైక్ ఫ్రంట్ లో మనకి 100/80 70 సైజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. MRF టైర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే రేర్ లో చూసినట్లయితే 130/70 17 సైజ్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ బైక్ సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి బంపర్ అయితే ఇస్తున్నారు, ఇంజన్ కౌల్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి సైడ్ స్టాండ్ తో పాటు సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ సైడ్ స్టాండ్ కి మనకి ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ ఇస్తున్నారు, సైడ్ స్టాండ్ ఇండికేటర్ కూడా ఇస్తున్నారు. అది కన్సోల్ లో కనిపిస్తుంది, నేను తర్వాత చూపిస్తా చూడండి. నెక్స్ట్ గేర్స్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి కిందికి వేసుకోవాలి, మిగతా పైకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి స్ప్రింగ్ యాక్షన్ రబ్బర్ ఫినిష్డ్ రైడర్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి మెటల్ పిలియన్ ఫుట్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ప్లాస్టిక్ చైన్ కవర్ అయితే ఇస్తున్నారు. సారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బైక్ లో మనకి స్టైలిష్ రేటర్ హగ్గర్ కూడా ఇస్తున్నారు. ఈ బైక్ ఫ్యూల్ ట్యాంక్ విషయానికి వస్తే ఈ బైక్ లో మనకి 14 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూల్ ట్యాంక్ చూడండి ఒకసారి, మనకి మెటల్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. ఒకసారి లిడ్ ఓపెన్ చేసి చూపిస్తే చూడండి. చూడండి మనకి నాన్ డిటాచబుల్ క్యాప్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ ట్యాంక్ దగ్గర మనకి USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కీస్ విషయానికి వస్తే మనకి హ్యాండిల్ అయితే కీస్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ స్విచెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ బైక్ లో మనకి లెఫ్ట్ సైడ్ లో పాస్ బటన్ ఇచ్చారు, కన్సోల్ కంట్రోల్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. బటన్ యూజ్ చేసి మనకి కన్సోల్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ప్రీవియస్ మోడల్ N160 లో మనకి ఆ బటన్ అయితే ఇక్కడ ఇచ్చేవాళ్ళు అనమాట. కాకపోతే ఈ బైక్ లో ఇక్కడ ఇవ్వడం వల్ల మనకి రైడింగ్ లోనే ఎంచక్క కన్సోల్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసి మనకి ఇండికేటర్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు, హార్న్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. హార్న్ సౌండ్ వినండి ఒకసారి. అదే రైట్ సైడ్ లో చూసినట్లయితే మనకి రెడ్ కలర్ ఇంజన్ కిల్లింగ్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి హెడ్ లైట్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకి పల్సర్ N150 లో మిస్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇగ్నిషన్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బైక్ కన్సోల్ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్ మోడల్ N160 లో మనకి సెమీ డీజిల్ కన్సోల్ అయితే ఇచ్చేవారు. దాన్ని అయితే ఈ బైక్ లో మనకి ఫుల్లీ డీజిల్ కన్సోల్ తో అయితే రిప్లేస్ చేశారు. కన్సోల్ లో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏమేమి ఫీచర్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. ఈ బైక్ సెంటర్ లో మనకి స్పీడోమీటర్ ఇచ్చారు, ఓడోమీటర్ ఇచ్చారు, ట్రిప్ బి ఇచ్చారు, టాకోమీటర్ ఇచ్చారు, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఇచ్చారు, ఫ్యూల్ లెవెల్ ఇండికేటర్ ఇచ్చారు, ఇక్కడ న్యూట్రల్ ఇండికేటర్ ఇచ్చారు, ఆయిల్ ఇండికేటర్ ఇచ్చారు, ABS ఇండికేటర్ ఇచ్చారు, ఇంజిన్ వార్నింగ్ ఇండికేటర్ ఇచ్చారు. నెక్స్ట్ మనం బటన్ ప్రెస్ చేసి చూద్దాం ఇంకేం ఫీచర్స్ వస్తాయో. ఇక్కడ వచ్చేసి మనకి ట్రిప్ బికి యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఫీచర్ కూడా ఇచ్చారు. IFE ఇన్స్టెంటినియస్ ఫ్యూల్ ఎకనామీ అంటే మనం వెళ్ళే స్పీడ్ని బట్టి మనకి మైలేజ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ టు ఎంటీ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ట్రిప్ ఏ కూడా ఇచ్చారు. ఎంటర్ సెట్టింగ్స్లోకి వెళ్తే బ్లూటూత్ కనెక్టివిటీ అనమాట. ఈ బైక్ని బ్లూటూత్తో అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒకసారి ఈ బైక్ని బ్లూటూత్తో కనెక్ట్ చేసి యాప్ లోపల ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో సపరేట్ వీడియో అయితే చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియో అయితే చూడండి. ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి అన్ని డీటెయిల్స్ అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా ఈ బైక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వితిన్ 24 అవర్స్లో అయితే రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ మీరు బజాజ్లో ఏ బైక్ తీసుకోవాలనుకుంటున్నా హైదరాబాద్లో ఉన్న సెలెక్ట్ బజాజ్ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ మీరు బజాజ్లో ఏ బైక్ తీసుకోవాలనుకున్నా దానిపైన డిస్కౌంట్ కావాలనుకుంటే కింద ఉన్న గూగుల్ ఫామ్ని అయితే ఫిల్ చేయండి. అందులో మీ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వండి. ఆ వాట్సాప్ నెంబర్కి ఆన్ రోడ్ ప్రైస్, కొటేషన్, మీరు తీసుకునే లొకేషన్ని బట్టి డిస్కౌంట్ డీటెయిల్స్ కూడా వస్తాయి. పల్సర్ N160 రివ్యూ వీడియో, పల్సర్ N160 అండ్ పల్సర్ N150 కంపారిజన్ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఉన్నాయి. వాటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసాక కంపల్సరీ ఆ వీడియోస్ అయితే చూడండి. సో దట్ మీరు ఏ బైక్ తీసుకోవాలో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.